ఆకాష్ని కాపాడండి, ఆకాష్ని కాపాడండి, ఆకాష్. బాగి రిలాక్స్. కాపాడండి. ఆకాష్కి ఏం కాదు, నేను చూసుకుంటాను. డాక్టర్, ఏం జరిగింది? 10 నిమిషాల క్రితం ఎవరో ఒక వ్యక్తి వచ్చి మేడం గారిని స్పృహ తప్పేలా కొట్టి బాబు మెడ మీద కత్తి పెట్టి మా అందరినీ బెదిరించి వ్యాన్లో తీసుకెళ్లిపోయాడు అమర్. అతను ఎవరన్నా తెలిసిందా? లేదమర్, ఫేస్కి ఒక మాస్క్ పెట్టుకున్నాడు. హలో, చెప్పండి సార్. ఎక్కడున్నారు? పెట్రోలింగ్లో ఉన్నాను సార్. 10 minutes బ్యాక్ ఎన్ఎన్ఎస్ హాస్పిటల్ నుంచి మా అబ్బాయిని ఒకరు కిడ్నాప్ చేసి వ్యాన్లో తీసుకెళ్ళిపోయారు. వాట్? కిడ్నాప్ చేశారా? ఎవరు సార్? ఎవరో తెలీదు. వాడు ఎంత స్పీడ్గా వెళ్ళినా ఈ 10 నిమిషాల్లో 5 kilometers మించి వెళ్ళుండడు. ఈ హాస్పిటల్ నుంచి 5-6 kilometers వరకు ఇమీడియట్గా బందోబస్తు పెట్టండి. ప్రతి వెహికల్ని చెక్ చేయండి. ఓకే సార్. బాబు కండిషన్ సీరియస్గా ఉంది. వెంటిలేటర్ పైన ఉన్న వాడిని తీసుకెళ్ళిపోయాడు. హాఫ్ అన్ అవర్ లోపు పట్టుకొని బాబుని తిరిగి హాస్పిటల్కి తీసుకురావాలి. షూర్ సార్. ఇప్పుడే మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తాను. ఏదైనా అప్డేట్ ఉంటే డైరెక్ట్గా నాకే చెప్పండి. ఓకే డాక్టర్, నేను వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. రండి. నువ్వు రెస్ట్ తీసుకో. ఈ విధవ ఏ రూట్లో వెళ్ళి చచ్చాడో ఏంటో. పోలీసులకి దొరికిపోతాడేమో. ఫోన్ చేసి చెప్పాలి. కానిస్టేబుల్ సార్. అలాగే సార్. ఓకే ఓకే సార్. గో. పోలీసులు చెకింగ్ చేస్తున్నారంటే ముందుకెళ్తే దొరికిపోతాం. పక్క రూట్లో వెళ్ళిపోవడం బెటర్.